ఎంతో రుచిగా ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి పప్పుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లోకి తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. ఒకవేళ మీకు ఈ రెసిపీ తెలిస్తే కనుక మేము చేసుకుంటాము, మాకు ఈ రెసిపీ తెలుసు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకవేళ తెలియదు అంటే కనుక అది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను 3 to 4 విజిల్స్ వేపించుకున్నానండి. ఇంకా మంచిగా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అదే విధంగా 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుని అది కొంచెం వేగుతుండగా ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నామండి. అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకున్నాము. కాస్త ఫ్రై అవనిచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చీలికల్లో